మూడో రోజు నారేత ప్రక్రియ, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం. మూడో రోజు నారేత ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వెంకన్న గారికి, అదేవిధంగా కామేశక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మూడో రోజు కూడా యూకోజామున రావడం, నారేత వేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా పైకి అసలు చుంచి నారేత వేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈరోజు కూడా మనం అంటే మూడో రోజు, ఈరోజు థర్డ్ డే నారేత ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఆఫ్ RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఓకే, థ్యాంక్ యూ. మూడో రోజు చివరి రోజు. ఈ రోజుతో నారేతలు పరిసమాప్తం అయిపోతాయి. ఈ విధంగా ట్రాక్టర్ దుక్కింది మూడో రోజుకి రావడం జరిగింది. ఈరోజే లాస్ట్, ఇంతటితో పరిసమాప్తం అవుతుంది. ఇన్నాళ్ళ పాటు ట్రాక్టర్ దుక్కిలు దున్నినటువంటి చౌటూరు వెంకయ్యకి ప్రాణ స్నేహితుడు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేత పరిసమాప్తం. ఇక అయిపోయి బీపీటీ పోసుకొని ఆయిల్ బీపీటీ 5204 నారేత పూర్తి అయిపోయింది. అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426 అది కూడా నారేత పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఈ రోజుతో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం నారేత కూడా పరిసమాప్తం అయిపోతుంది. ఓకే, ఇక మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లో కలుద్దాం. రైట్, బయలుదేరేసి. మూడో రోజు నారేత ప్రక్రియ, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం. మూడో రోజు మనం నారేత వేయడం జరుగుతూ ఉంది. మొన్న నారు పెరగడం, తర్వాత నిద్ర చేయడం, ఆ తర్వాత తెల్లరేయడం, నిన్న నారు పెరగడం, ఈరోజు తెల్లరేయడం, నిద్ర చేయడం. ఇదే ప్రాసెస్ గత 3 రోజుల నుంచి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇది ద థర్డ్ డే, లాస్ట్ డే. ఈ రోజుతో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేత పరిసమాప్తం అవుతుంది. ఈ విధంగా విడవలూరు సొంత ఊరోళ్ళ చేతే మనం నారేత ఇప్పించడం జరుగుతుంది. బెంగాల్ వాళ్ళని ఈసారి ఆపడం జరగడం జరిగింది. ఎందుకంటే ఈ చలికి, ఈ మంచుకి ఆ నారు అనేది పెరగలేదు కాబట్టి వాళ్ళు వేసే 2-3 కర్రలు పిలక శాతం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మన లోకల్ వాళ్ళ చేత వేయించి జరుగుతుంది. ఇది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఇది నూతన గోదావరి వరి వంగడం MTU 1426. ఇది నారేత లేత నారు వేసేసాం. 20వ రోజు నారు పెరిగి రాత్రి నిద్ర చేసి 21వ రోజు వేసేసాం దాన్ని. నూతన గోదావరి వరి వంగడం కష్టమైన నడలు పోయిన నారేత వేయడానికి, అయినా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా కష్టంలోనే ఇష్టంగా భావించి నూతన గోదావరి వంగడం సక్సెస్ అవ్వాలని సాయి శక్తుల మా ప్రయత్నం మించి చేయడం జరిగింది. అసలు నారు రాలా, కట్టడం కూడా రాలా. పురుకోసులు తెచ్చి పురుకోసులతో కథకన కట్టించేసి ఆ రాత్రి నిద్ర చేయించి ఆ తర్వాత మనం MTU నూతన గోదావరి వరి వంగడం వేయడం జరిగింది. ఆ సీడు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారు, సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా అన్నగారి కృతజ్ఞతలు. ఆ MTU 1426 ఆ వరి వంగడం దాని గురించి. ఇది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఇది ఈ వరి వంగడం సృష్టించినటువంటి చెన్నమాదన దామోదర్ రాజు గారికి, చెన్నమాదన సురేందర్ రాజు గారికి, రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త CVR గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న ప్రకృతి రత్న అర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ.